2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తరా 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు 17వ తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశికి వెళ్తున్నారు. దాని మూలంగా చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. ముఖ్యంగా ధనపరంగాను పేరు ప్రతిష్టల ప్రకారంగాను మీకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు ధనస్సు రాశి నుంచి మకర రాశికి వెళ్తున్నారు డిసెంబర్ 2వ తారీఖు నుంచి. దాని మూలంగా శత్రువులు నశిస్తారు. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమంలో శని ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. మ్యారేజ్ అవని వాళ్ళకి కూడాను దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అష్టమంలో రాహు ఉన్నారు కాబట్టి కోర్టు కేసులు ఉంటే కనుక అవి మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దశమంలో గురువు ఉన్నారు కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్, రివార్డ్స్ చాలా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. 12వ స్థానంలో కుజుడు నిలబడి ఉన్నారు. కర్కాటక రాశిలో కుజుడు నిలబడి ఉంటాడు. దాని మూలంగా మీకు ఖర్చు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. అప్పు ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది 17వ తారీఖు నుంచి అంత అనుకూలంగా లేదు. మీకు లవ్ ప్రపోజ్ చేయకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది 17వ తారీఖు తర్వాత నుంచి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.